పీజీ సెట్ ద్వారా ఆర్ గేట్ ఆర్ జీపాట్ ద్వారా ఎవరైతే ఎంటెక్, ఫార్మసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, మనకు వెబ్ కౌన్సిలింగ్‌లో మీరు సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఎడిట్ ఆప్షన్ కావచ్చు, మళ్ళీ సర్టిఫికేట్స్ ఏమన్నా అప్‌లోడ్ చేయమన్నా అప్‌లోడ్ కావచ్చు. సపోజ్ మీకు కౌన్సిలింగ్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఎవరికి అప్రోచ్ కావాలో ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఫస్ట్ ఎవరైతే అప్‌లోడ్ చేసారో, అప్‌లోడ్ చేసిన తర్వాత రిజిస్టర్ హియర్ ఉంది కదా! సో, ఈ రిజిస్టర్ హియర్‌లో మీ యొక్క హాల్ టికెట్ నంబర్, పాస్వర్డ్ అవి ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్ అప్రూవ్ అయిందా? వాళ్ళు సక్సెస్‌ఫుల్లీ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేసారా లేదా అని చెక్ చేసుకోండి. సో, మనకు 3 టిక్స్, గ్రీన్ టిక్స్ వస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. సపోజ్ మీరు కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో ఏమైనా డాక్యుమెంట్ రాంగ్‌గా అప్‌లోడ్ చేసినా, సపోజ్ ఇప్పుడు మళ్ళీ అప్‌లోడ్ చేద్దాం అనుకున్నా, మనం ఆ సర్వీస్‌ని ఎలా యుటిలైజ్ చేసుకోవాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, మీ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ అయినాయా లేవా ఇక్కడ రిజిస్టర్ హియర్‌లో చెక్ చేసుకోండి. సో, ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! ఈమెయిల్ సర్విస్. సో, ఈ ఈమెయిల్ సర్విస్ ద్వారానే మీరు సర్టిఫికేట్స్ అప్‌లోడ్ గావచ్చు, ఎడిట్ ఆప్షన్ గావచ్చు, మీకేమన్నా క్వెషన్స్ అడగాలన్నా ఈ ఈమెయిల్ సర్విస్ ద్వారానే చేయాలి. సో, ఇప్పుడు డీటెయిల్‌గా ఈ ఈమెయిల్ సర్విస్ ఎలా యుటిలైజ్ చేసుకోవాలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది మీ మొబైల్‌లోనే చేసుకోవచ్చు. సో, ఈమెయిల్ సర్విస్ అని క్లిక్ చేయండి. సో, ఈమెయిల్ సర్విస్ క్లిక్ చేయగానే మీకిక్కడ హాల్ టికెట్ నంబర్, సో, ప్రతి స్టూడెంట్‌కి ఒక హాల్ టికెట్ నంబర్ ఉంటుంది. సో, అది మీరు ఎంటర్ చేయండి. సో, ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్‌ది నేను చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా మీ మొబైల్‌లో చేసుకోవచ్చు. సో, ఎన్ని సార్లైనా చేసుకోవచ్చండి. అంటే లిమిట్ అంటూ ఏముండదు. సో, మీరొక పాస్‌వర్డ్ పెట్టుకున్నారు గదా! అది గూడా మీరు ఎంటర్ చేయండి. సో, ఇవి పాస్‌వర్డ్ అండ్ హాల్ టికెట్ నంబర్ క్లిక్ చేసిన తర్వాత మీరు లాగిన్ చేయండి. సో, మనకిక్కడ ఒక ప్రొఫార్మా వస్తది. సో, ఫస్ట్ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకిక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ కంపోజ్ ఆప్షన్ అండి. సో, ఈ కంపోజ్ ఆప్షన్ ద్వారానే మీకు సర్టిఫికేట్స్ అప్‌లోడ్ కావచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నీ ఇందులోనే ఉంటాయి కంపోజ్ ఆప్షన్. అండ్ ఇక్కడ ఇన్‌బాక్స్ అనేటి మీరేమన్నా క్వెషన్స్ కావచ్చు, లేదంటే సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసినయన్నీ మీకు ఇన్‌బాక్స్‌లో వస్తాయి. సో, వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత సక్సెస్ అయిందా లేదా, వాళ్ళేమన్నా మెయిల్ చేస్తే, వాళ్ళేమన్నా సొల్యూషన్ ఇచ్చితే ఈ ఇన్‌బాక్స్‌లో ఉంటుంది. సెంట్ అంటే మీరు ఎలాంటి క్వెరీస్ వాళ్ళకి సెండ్ చేశారు. సో, అవి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ లాగౌట్‌తోని మనకు అంత అవసరం లేదు. సో, మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ కంపోజ్ ఆప్షన్ ఉంది కదా! ఈ కంపోజ్ ఆప్షనే మెయిన్. సో, ఎవరైతే సర్టిఫికేట్ అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నారో, లేమంటే క్వెషన్స్ అడుగుదాం అనుకుంటే కంపోజ్ క్లిక్ చేయండి. సో, కంపోజ్ క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నంబర్, మీ నేము, మీ ఇమెయిల్ ఐడీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, మీయేనా లేవా అని చెక్ చేసుకోండి. సో, ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. సో, ఇక్కడ పర్పస్ ఉంది గదా! సో, పర్పస్‌లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో, అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. సో, ఎవరైతే సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నారో రిక్వెస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో, ఎవరైతే కంప్లెయింట్స్ చేద్దాం అనుకుంటున్నారో, సపోజ్ నా సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేశాను. సో, మళ్ళీ ఇంకొకసారి వెరిఫై చేయండి అని కంప్లెయింట్ రైజ్ చేయాలి. సజెషన్ అంటే మీరు ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్‌లో ఏమైనా సజెషన్ చేద్దాం అనుకుంటున్నారో సజెస్ట్ చేయండి. క్వెషన్స్, సపోజ్ మీకు ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించిన ఏమైనా క్వెషన్స్ అడుగుదాం అనుకుంటున్నారా? క్వెషన్స్ కూడా అడగొచ్చు. సో, మెయిన్ పాయింట్ ఇక్కడ రిక్వెస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. సో, రిక్వెస్ట్ క్లిక్ చేయండి. ఈ రిక్వెస్ట్‌లో ఎలాంటి సర్టిఫికేట్స్ మనం అప్‌లోడ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. సో, కేటగరీ అంటే మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు కొంతమంది 2025 కాకుండా 2024, 2023 అప్‌లోడ్ చేస్తే మళ్ళీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీరు 2025 అప్‌లోడ్ చేస్తేనే ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వస్తది. పీజీ సెట్ వాళ్ళది. గేట్ వాళ్ళకు, జీపాట్ వాళ్ళకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రాదు. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. సో, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్‌లో మీరు ఎస్ఎస్‌సి గావచ్చు, ఇంటర్మీడియేట్ గావచ్చు, డిప్లొమా సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, ప్రొవిజనల్, సీఎంఎం. సో, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్‌లో ఇవన్నీ మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టడీ కండక్ట్. స్టడీ సర్టిఫికేట్స్ అంటే మీ బోనాఫైడ్స్. సో, ఇందులో ఎస్ఎస్‌సి గావచ్చు, ఇంటర్మీడియేట్ గావచ్చు, డిగ్రీ గావచ్చు. బోనాఫైడ్స్ మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేటగరీ సర్టిఫికేట్ అంటే మీ క్యాస్ట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన క్యాస్ట్. నెక్స్ట్ లోకల్ ఏరియా సర్టిఫికేట్ వచ్చేసి రెసిడెన్సీ అన్నా పెట్టొచ్చు. లేదంటే పేరెంట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ అన్నా మీరు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మైనారిటీ సర్టిఫికేట్. సో, మైనారిటీ సర్టిఫికేట్ ఎవరైతే క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు వాళ్ళు. సో, ఇక్కడ మీకు ఏ సర్టిఫికేట్ కావాలో అవన్నీ మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, పర్పస్‌లో రిక్వెస్ట్ క్లిక్ చేసి మీకు ఏ కేటగరీ, ఎలాంటి సర్టిఫికేట్ అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నారో అది క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ ఎగ్జాంపుల్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయాలి. సబ్ కేటగరీలో ఇన్‌కమే పెట్టాలి. నెక్స్ట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్‌లో పెద్ద పెద్దగా ఏం రాయొద్దండి. ఐ వాంట్ టు అప్‌డేట్ మై ఇన్‌కమ్ సర్టిఫికేట్. సపోజ్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ పెడదాం అనుకుంటున్నారో ఐ వాంట్ టు అప్‌డేట్ మై ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. సపోజ్ ఎవరైతే మీరు సీఎంఎం గావచ్చు, పీసీ గావచ్చు, టీసీ గావచ్చు అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఐ వాంట్ టు అప్‌డేట్ సీఎంఎం. ఐ వాంట్ టు అప్‌డేట్ మై టీసీ. ఐ వాంట్ టు అప్‌డేట్ మై ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఐ వాంట్ టు అప్‌డేట్ మై మెమోస్, సెమిస్టర్ మెమోస్. సో, అట్లా సబ్జెక్ట్ రాయండి. మెసేజ్‌లో ఏం రాస్తారంటే
మై రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్ దిస్. సో ఐ అప్లోడెడ్, ఐ డిడ్ నాట్ అప్లోడెడ్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఆర్ ఐ డిడ్ నాట్ అప్లోడెడ్ మై సిఎంఎం, ఐ వాంట్ టు అప్లోడ్ మై సిఎంఎం అని జస్ట్ సింపుల్ గా మెసేజ్ రాయండి. సో ఇక్కడ మీ మెసేజ్ రాసిన తర్వాత ఇక్కడ అటాచ్మెంట్ 1 ఉంది. సో అటాచ్మెంట్ 1 అంటే సపోజ్ ఎవరైతే సిఎంఎం అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ సిఎంఎం అప్లోడ్ చేయండి. అండ్ దీని సైజ్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. 100 కేబీ టు 2 కేబీ అప్లోడ్ చేయాలి ఏ సర్టిఫికేట్ అయినా. సపోజ్ ఎవరైతే 8th సెమిస్టర్ మెమో అప్లోడ్ చేయలేరు, సో ఇక్కడ 8th సెమిస్టర్ మెమో అప్లోడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎవరైతే 7th సెమిస్టర్ మెమోస్ అప్లోడ్ చేయాలి, 7th సెమిస్టర్ మెమోస్ అప్లోడ్ చేయండి. సపోజ్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ పెడితే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. సపోజ్ ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. సో ఎన్ని అన్నా మీరు చేసుకోవచ్చు. సపోజ్ నా దగ్గర 4, 5 సర్టిఫికేట్స్ ప్రాబ్లమ్ ఉందంటే సో ఫస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ అనుకోండి, క్యాస్ట్, నెక్స్ట్ పీసీసీఎంఎం అనుకోండి, మళ్ళీ పీసీసీఎం, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ చేసుకొని కింద ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటది. సో ఇక్కడ సబ్మిట్ కొట్టేసేయండి. సో ప్రతి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీరైతే ఏదో ఒక ఇమేజ్ అయితే అప్లోడ్ చేయాలి. సపోజ్ ఎవరికైతే మీరు సర్టిఫికేట్స్ అన్ని ప్రాపర్‌గా ఉన్నాయి, అప్లోడ్ చేశారు కానీ వెరిఫై కాలేదు అనుకుంటే మీరు 4, 5 డేస్ తర్వాత ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సో మెసేజ్ రాయాలి ఇక్కడ. సర్ ఐ అప్లోడెడ్ ఆల్ మై సర్టిఫికేట్స్, ప్లీజ్ వెరిఫై వన్స్ అగైన్. సో ఇట్ హావ్ బీన్ 4 డేస్ కంప్లీటెడ్, ప్లీజ్ వన్స్ అగైన్ రీవెరిఫై అంటే వాళ్ళు వెరిఫై చేస్తారు. సో వెరిఫై చేసినయన్నీ మనకి ఇన్‌బాక్స్‌లో వస్తాయి. సపోజ్ వాళ్ళ నుంచి ఏమన్నా రిప్లై వస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు. సపోజ్ మీకు కౌన్సెలింగ్‌లో డౌట్ వస్తే మీరు ఇక్కడ రిక్వెస్ట్ ఆప్షన్ ఉంది కదా! కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు. లేదంటే క్వెరీ. సో మీరేమైనా క్వెషన్స్ అడుగుదాం అనుకుంటున్నారు. సో క్వెషన్స్ ఇక్కడ ఏదో ఒకటి క్వెషన్ ఏదన్నా అడగొచ్చు. సో ఈ విధంగా ఎవరైతే సర్టిఫికేట్ అప్లోడ్ కావచ్చు, ఎడిట్ ఆప్షన్ కావచ్చు, మీకేమైనా క్వెషన్స్ ఉన్నా మల్టిపుల్ టైమ్స్ మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇన్‌బాక్స్‌లో ఉంటుంది. అన్నీ మీరు చూసుకోవచ్చు. సో లాస్ట్‌కి ఇక్కడ సైన్ ఔట్ కొట్టేసేయండి. సైన్ ఔట్ కొడితే అయిపోతది. ఈ విధంగా వస్తది. సో ఎవరైతే మీరు ఈ ఈమెయిల్ సర్విస్ ద్వారానే మీరు ఎడిట్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఈ ఈమెయిల్ సర్విస్ ద్వారానే మీరు ఎడిట్ ఆప్షన్ అయితే చేసుకోవాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.